ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టీడీపీ జనసేన సీట్ల ప్రకటనపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఘాటుగా లేఖ రాశారు. ఒకరివ్వడం మరొకరు దేహి అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అని నిలదీశారు ఆయన. జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే స్తోమత లేదా? జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉంది అని ప్రశ్నించారు ఆయన. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా అంటూ క్వశ్చన్ చేశారు. ఏ ప్రాతిపదికన మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం జరిగిందని, జన సైనికులు సంతృప్తి చెందేలా సీట్ల పంపకం ఉందా అని నిలదీశారు హరిరామ జోగయ్య. జనసేనకు సామాజికంగా అనువైన నియోజకవర్గాలు 50 నుంచి 60 వరకు ఉన్నాయన్నారు. ఆ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పారు. అయినా బలమైన అభ్యర్థుల ఆధారంగానే 24 సీట్లు తీసుకున్నామంటూ పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబుకు వంతపాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. జనసేన శక్తిని పవన్ కళ్యాణ్ ఎందుకు తక్కువగా అంచనా వేసుకుంటున్నారో కూడా తెలియడం లేదన్నారు హరిరామ జోగయ్య. జన సైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదని, పవన్ కళ్యాణ్ పరిపాలనా అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు ఆయన. పొత్తు ధర్మంలో భాగంగా 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి, సగం మంత్రి పదవులు జనసేనకు దక్కాలన్నారు. అధికారం లేకుండా పవన్ కళ్యాణ్ కలలు గంటున్న రామరాజ్యం స్థాపించలేమన్న భయం జన సైనికుల్లో ఉందన్నారు హరిరామ జోగయ్య. జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ కాకుండా టీడీపీ గెలవలేదని 2019 లెక్కలు స్పష్టంగా చెప్తున్నాయన్నారు జోగయ్య. జన సైనికులను సంతృప్తిపరచకుండా వైసీపీని ఎలా ఓడించగలనని కూటమి నేతలు నమ్ముతున్నారో తెలియడం లేదన్నారు ఆయన. టీడీపీ జనసేన కూటమి పదవులు పంచుకుంటుందని చంద్రబాబు స్వయంగా ప్రకటించాలని, అదే ఓట్ల సంక్షోభానికి మాత్ర అని అన్నారు హరిరామ జోగయ్య. టీడీపీ జనసేన సీట్ల ప్రకటనపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఘాటుగా లేఖ రాశారు ఆయన. ఒకరివ్వడం మరొకరు దేహి అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అని నిలదీశారు ఆయన. జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే స్తోమత లేదా? జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు ఆయన. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా అంటూ క్వశ్చన్ చేశారు. ఏ ప్రాతిపదికన మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం జరిగిందని, జన సైనికులు సంతృప్తి చెందేలా సీట్ల పంపకం ఉందా అని నిలదీశారు హరిరామ జోగయ్య. జనసేనకు సామాజికంగా అనువైన నియోజకవర్గాలు 50 నుంచి 60 వరకు ఉన్నాయన్నారు. ఆ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పారు. అయినా బలమైన అభ్యర్థుల ఆధారంగానే 24 సీట్లు తీసుకున్నామంటూ పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబుకు వంతపాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు ఆయన. జనసేన శక్తిని పవన్ కళ్యాణ్ ఎందుకు తక్కువగా అంచనా వేసుకుంటున్నాడో కూడా తెలియడం లేదన్నారు. జన సైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదని, పవన్ కళ్యాణ్ పరిపాలనా అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు ఆయన. పొత్తు ధర్మంలో భాగంగా 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి, సగం మంత్రి పదవులు జనసేనకు దక్కాలన్నారు. అధికారం లేకుండా పవన్ కళ్యాణ్ కలలు గంటున్న రామరాజ్యం స్థాపించలేమన్న భయం జన సైనికుల్లో ఉందన్నారు హరిరామ జోగయ్య.